కరీంనగర్ జిల్లా నాగనూరు గ్రామంలో స్థానిక ఎన్నికల సందడి మొదలైంది. గ్రామంలోని వివిధ సమస్యలపై, అలాగే అభివృద్ధి పనులపై గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఈసారి సర్పంచ్ పదవికి పెంచాల లావణ్య పోటీ చేస్తున్నారు. గ్రామంలోని సమస్యలను గుర్తించి అభివృద్ధికి కృషి చేయాలనేది ఆమె సంకల్పం. ఎన్నికల ప్రకటనతో గ్రామంలో రాజకీయాలు వేడెక్కాయి. అభ్యర్థులు, ప్రజలు గ్రామాభివృద్ధిపై చర్చలు కొనసాగిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. హాయ్, హలో, నమస్తే. నా పేరు మౌనిక. మనం ఉన్నది కరీంనగర్ జిల్లా నాగనూరు గ్రామంలో. ఇక్కడ మన అభ్యర్థి అయిన మేడం గారు ఉన్నారు. ఒకసారి మేడంతో మాట్లాడదాం. మేడం, నమస్తే. మేడం, నమస్తే అండి. నేను కరీంనగర్ జిల్లా నగ్నూరు గ్రామం నుంచి. నా పేరు పెంచాల లావణ్య. నా భర్త గారు పెంచాల కిషన్ రావు గారు. సర్పంచ్గా నామినేషన్ వేసినాను. ఓకే మేడం, మీరు సర్పంచ్ నామినేషన్ వేయడానికి అసలు మొదటి కారణం ఏంటి మేడం? ప్రజల సమస్యలన్నీ పరిష్కరించాలని నేను ముందుకొస్తున్నాను, ప్రజల ఆశీస్సులతోటి. ఓకే మేడం, ఇక్కడే మన సార్ గారు ఉన్నారు. ఒకసారి సార్తో కూడా మాట్లాడదాం. సార్, నమస్తే. సార్, నమస్కారం అండి. నా పేరు పెంచాల కిషన్ రావు. నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో 39 ఇయర్స్ సర్వీస్ చేసి ఈ మధ్యనే రిటైర్ అయ్యాను. సూపరింటెండెంట్గా రిటైర్ అయ్యాను. అది పుట్టిన ఊరు గ్రామము నగ్నూరు గ్రామము. నగ్నూరు గ్రామం అంటే ఒక చరిత్ర ఉన్నది, దీనికి హిస్టారికల్ ప్లేస్ ఇది. నా 39 ఇయర్స్ సర్వీస్ లోపల కూడా నేను నగ్నూరు గ్రామంతోనే అంటిపెట్టుకొని ఉన్నా. ఇక్కడ గ్రామ సమస్యలు, ఇప్పుడు ఈ నగ్నూరు గ్రామం జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలలో మహిళలకు కేటాయించబడ్డది కాబట్టి నా భార్య గారైన శ్రీమతి పెంచాల లావణ్య గారిని అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఆమె కూడా గతంలో ఒకసారి వార్డు మెంబర్ చేసింది. ఇంతకుముందు మా అన్నయ్య గారు పెంచాల లక్ష్మణరావు గారు సర్పంచ్గా గెలిచినప్పుడు ఆమె పాత్ర కూడా బాగా ఉన్నది. మొదటి నుంచి వెళ్ళి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి, అంటిపెట్టుకొని ఉంటాం. సో ఇదే సందర్భంగా ఇప్పుడు కనుక మళ్ళీ మాకు అవకాశం ఇచ్చినట్టుంటే ప్రజల సమస్యలతో, ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్తో సత్సంబంధాలు, మా అన్నయ్య గారు గత 40 సంవత్సరాల నుంచి వెళ్ళి కాంగ్రెస్లో ఉన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు కావాలంటే కంపల్సరీ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారం కావాలి. అదే కోణంలో నేను కూడా వారి యొక్క సహకారం తీసుకొని, ప్రభుత్వం యొక్క సహకారం తీసుకొని మేము కూడా జరగబోయేటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో కంపల్సరీ అన్ని సమస్యలను ప్రజలకు అందుబాటులో ఉండి, మాకు ఇక్కడ ఇండ్లు ఉన్నాయి, వ్యవసాయం ఉన్నది, మాకు ప్రజలతో సత్సంబంధాలున్నాయి. సో ఈ గ్రామము చాలా పెద్ద వైశాల్యం కల గ్రామం ఇది. ఒక 6-7 వేల ఎకరాలతోని ఉంటుంది. ఎటు చూసినా హిస్టారికల్ ప్లేసు, గుట్టలు, బాగులు, వంకలు, ప్రకృతి వనరులు బాగా ఉన్నాయి. దాన్ని ఉపయోగించుకొని గ్రామం యొక్క సమస్య, ప్రతి కార్నర్లో ఉన్నటువంటి భూముల సమస్యలు కానీ ఏది కానీ నాకు తెలుసు. సో ఇప్పుడు అవన్నీ దృష్టిలో పెట్టుకొని జరగబోయే ఎన్నికలలో మాకు ప్రజలు కనుక అధిక మెజారిటీ కనుక మాకు ఇచ్చినట్టుంటే, మెజారిటీ ఇచ్చి మమ్మల్ని గెలిపించినట్టుంటే ఎప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉండి విద్యాపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, యువకుల పరంగా కానీ, మహిళల పరంగా కానీ అన్ని సమస్యలకు తెలుసుకోవడానికి మేము ముందుంటాము. అందులో ఎక్కడ కూడా నాకు కుటుంబ సమస్యలు ఏం లేవు. నా భార్య సహకారంతో నా మొదటి నుంచి నా పిల్లలు కూడా అందరూ యోగ్యులైపోయినారు. కుటుంబం ఎందుకు చెప్తున్నానంటే, కుటుంబంలో సమస్యలు ఉంటే మనం ప్రజల యొక్క సమస్యలు తీర్చలేము. సో నాకు అలాంటి కుటుంబ సమస్యలు ఏం లేవు. నా బిడ్డ డాక్టర్ ఉన్నది, నా కూతురు డాక్టరు, నా కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి నా కుటుంబ సమస్యలు మాత్రం ఏం లేవు. సో మేము ఎప్పటికీ ప్రజలతోనే వండుకుంటూ ప్రజల సమస్యలనే, డ్రైనేజ్ సమస్యలు కానీ, మంచినీటి సమస్యలు కానీ, పెన్షన్స్ కానీ, మా ఇందిరమ్మ ఇండ్లు కానీ, రోడ్ల సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, ఇవన్నిటి తీర్చడానికి అహర్నిశలు మేము తోడ్పడతాం. ఓకే సార్, మన గ్రామంలో ఉన్న అసలు మొదటి సమస్య ఏంటి సార్? మొదటి సమస్య ప్రతి మానవునికి ఉండవలసింది మంచినీటి సమస్య ఉంటుంది. నెక్స్ట్ పారిశుద్ధ్య సమస్య, నెక్స్ట్ రోడ్ల సమస్య. ఇవి 3 కనుక తీర్చినట్టుంటే ఇవే మొదటి ప్రాథమిక సమస్యలు ఉంటాయి. వీటి మీదనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. దెన్ అదర్ సమస్యలు, ఇంకా వ్యక్తిగత సమస్యలు ఉంటాయి, భూముల సమస్యలు ఉంటాయి, వేరే వాళ్ళ యొక్క వివాద సమస్యలు ఉంటాయి. అవన్నీ కామన్గా ప్రతి ఒక్కదానికి ఉంటాయి. పర్టికులర్గా మంచినీటి సౌకర్యం, డ్రైనేజ్ డ్రైనేజ్ సమస్య, వీధి దీపాలు, ఇవి ఉంటాయి. ఓకే సార్, మన పాఠశాలలు ఇంకా వైద్య కేంద్రాల గురించి మీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి సార్? గ్రామంలో పెద్ద హై స్కూల్ ఉన్నది. ఇక్కడ చాలా స్ట్రెంత్ హై స్కూల్, చాలా విశాలంగా ఉన్నటువంటి చాలా గదులు ఉన్నాయి. నేను కూడా 10th క్లాస్ వరకు ఇక్కడనే చదువుకున్నాను. గత 50 ఇయర్స్ నుంచి కూడా ఇక్కడ హై స్కూల్ ఉన్నది.
ఈ మండలంలో పూర్వపు పాత కరీంనగర్ మండలంలో చాలా పెద్ద గ్రామం. దాదాపుగా 8-9 వేల పాపులేషన్ ఉంటుంది. చాలా ఇక్కడ ఉన్నటువంటి ఉన్నత పాఠశాల చాలా రికార్డ్స్ సాధించి విద్యార్థులు చాలామంది స్ట్రెంత్తో ఉంటుంది. ప్రాథమిక పాఠశాల కానీ ఉన్నత విద్యాశాఖ ఉన్నత పాఠశాల కానీ. సో అవిటికి కూడా